హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మా ఇంట్లో ఏం విశేషమని చూపిస్తున్నాను చూడండి. నేను ఏం చేసినానో. ముందుగా నేను అలసందల బేడలు తీసుకున్నాను. అలసంద బేడలు అర్ధ కిలోమైన తీసుకున్నా. అది ముందుగా నేను ఒక కడికి 2 గంటల ముందుగానే నానబెట్టేసిన. దాంతో పాటే నేను పప్పు మునక్కాడ వేసి రసం చేస్తున్నా. చూడండి నేను ఇలా చేస్తున్నాను అనేది. బేడలు మాత్రం చాలా తక్కువ, కంది బేడలు చాలా తక్కువ తీసుకోవాలి. దాంతోపాటే నేను మునక్కాయలు కూడా కొద్దిగా పొడుగా కట్ చేసి దాంతోపాటే కలిపి నేను ఉడకబెట్టుకోవాలి. చూడండి మునక్కాయలు కూడా ఇట్లా కట్ చేసేసిన ఇట్లే దీంతో పాటే కలిపి నేను కడిగేసి ఒక 5 నుంచి 6 విసిల్ వచ్చిన దాకా మనం ఉడికించుకోవాలి. ఇంకొకసారి ఇది కూడా మళ్ళీ ఇంకొకసారి కడుక్కోవాలి. రెండు సార్లు కడిగేసిన. ఇప్పుడు కావాల్సిన నీళ్ళు పోసి కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. నూనె కూడా వేసి ఒక 6 విసులు వచ్చిన దాకా బాగా మెత్తగా వచ్చిన దాకా మనం ఉడకబెట్టుకోవాలి. ముందుగా నేను పొయ్యి వెలిగించి దాంతో నేను కుక్కర్లో పెట్టేసిన. కుక్కర్లో ఒక 6 సీటీ వస్తే సరిపోతుంది, విసులు వస్తే. దాంతోపాటు నేను బియ్యం కూడా నానబెట్టేస్తున్నా. అన్నం కూడా చేస్తున్నాను. ఆ బేడలు ఉడికే లోపల బియ్యం కూడా నానిపోతుంది. చూడండి ఇది కూడా నాని బాగా వచ్చేసింది, బాగా ఉప్పి వచ్చింది కదా. ఇప్పుడు ఇది బాగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగాలంటే దాని పొట్టని బయటకు వచ్చిన దాకా మనం శుద్ధం చేసుకోవాలి. ఇదంతా పొట్టంతా బయటికి తీయాలి. మొత్తం చూడండి ఇట్లా పొట్టంతా బయటకు వచ్చాలి. అట్లా 3 సార్లు 4 సార్లు నీళ్ళు పోసి బాగా మొత్తం బయటకు వచ్చిన దాకా, పొట్టంతా బయటకు వచ్చిన దాకా మనం ఇదే కడుక్కోవాలన్నమాట. చూడండి కడుగుతూ ఉంటే వస్తానే ఉంది పొట్టు. ఇట్లా మొత్తం పొట్టంతా వచ్చేయాలి. ఈ పొట్టుతో పాటు మనం చేస్తే నూనె అన్నీ పీల్చేస్తాయన్నమాట. బాగుండవు, బడ కూడా బాగుండదు. అయిపోయింది. చూడండి విసులు కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని నీళ్ళు లేకుండా బాగా ఇది మిక్సీ పట్టుకోవాలి. బేడలు గ్యాస్ కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను కట్టెల పొయ్యిలోనే నేను అన్నం చేసేస్తున్నాను. ఎసురుకు నీళ్ళు పోస్తున్నా. అన్నం మాత్రం కట్టెల పొయ్యిలో చేసేస్తా. ఇప్పుడు వడలు చేయడం కోసం నేను ఇది బేడలు రుబ్బేసినాం కదా, ఆ బేడల్లోనే ఎర్రగడ్డ కొద్దిగా కారం, పచ్చిమిరపకాయ, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన. నేను వెల్లుల్లి వద్దంటే మనం ఒట్టి అల్లం మాత్రమే కలుపుకోవచ్చు. కావాల్సిన ఉప్పు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ కలిపేసేయాలి. ఇప్పుడు చూడండి ఇది కూడా ఉడికిపోయింది. అందులోపల ఉడికింది కదా, ఇది బాగా ఎనుపుకోవాలన్నమాట. బాగా మెత్తగా వచ్చిన దాకా ఎనిపేయాలి. అసలు ఆ కాయలో ఉన్న గుజ్జంతా నీళ్ళుగా వచ్చినట్టు బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఉడకట్టేస్తున్నా. ఇది ఉడకట్టి చూడండి మొత్తం అట్లా బయటికి తీసేయాలి. ఆ పిప్పి అంతా బయటకు వచ్చేయాలి. మొత్తం పిప్పి అంతా బయటకు వచ్చిన దాకా అట్లా ఒత్తి అట్లా అందులో ఉన్న రసం అంతా తీసేయాలి. మళ్ళీ ఇంకొకసారి దానిలో నీరు పోసి ఇంకొకసారి అన్నీ బయటికి తీసిన తర్వాత చూడండి నీళ్ళుగా అట్లా వచ్చింది కదా. దానికి కావాల్సిన పులుపు కోసం నేను చింతపండు తీసుకున్నాను. చింతపండు కూడా అట్లా దానిలోనే కలిపేసేయాలన్నమాట. చూసి చింతపండు వేసుకోవాలి. ఎర్రగడ్డ కూడా పచ్చిగానే తరివి వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర కూడా దానిలోనే కలిపేసి ఇప్పుడు కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, మిరియాలు కూడా వేసుకొని కారం కోసం 2-3 ఎండుమిరపకాయ కూడా వేసి దంచుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి కూడా వేసి దానిలోనే దంచుకోవాలి. మన రసముకు ఏ మసాలా మనం కలుపుతామో ఆ మసాలాని
సరిపోయినమైన ఉప్పు కూడా వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు చాలా తక్కువ వేసుకోవాలి. కొద్దిగా దానిలోనే ఆ నీళ్ళలోనే కలిపి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు నేను కోపి గింజలు తీసుకొని తిరువాత కోసం కోపి గింజలు మనం ఏం కోపి గింజలు మామూలుగా వాడేది కదా, ఆ కోపి గింజలు అన్నీ వేసి కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి రెప్పలు కూడా వేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా దాంతోపాటే కలిపి కొద్దిగా టమాటా ముక్కలు మక్కిన దాకా కొంతసేపు ఉడకబెట్టిన తర్వాత నేను దానిలో ఇంకో కూడా కొద్దిగా వేసిన తర్వాత నేను పక్కన ఇది దంచి పెట్టినాం కదా, ఈ మసాలా కారం పొడి ఇది మిరియాల పొడి అన్నీ అంతా మనం దానిలో వేసి కొద్దిగా అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పక్కన ఎనిపి పెట్టినాం కదా రసం నీళ్ళు కలిపి పెట్టిన నీళ్ళు బేడల నీళ్ళు పోసేయాలి అన్నమాట. ఇప్పుడు చూడండి అందులోపల ఇవన్నీ చేసే లోపల ఎసురు కూడా బాగా వేడి అయిపోయింది. నేను బియ్యం కూడా వేసేస్తున్నాను. చూడండి ఇది కూడా ఒక పొంగు వచ్చేసింది. ఎంత భిన్న అయిపోయిందంటే అంత భిన్న అయిపోయిందన్నమాట. వంటలు కూడా భిన్న చేసేసిన బియ్యం కూడా ఉడికిపోయింది. చూడండి నేను ఉడకట్టేసినాను, అయిపోయింది. అది దమ్ముకు వేసేసిన. ఇప్పుడు నేను కట్టెల పొయ్యిలోనే వడలు చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది. కట్టెల పొయ్యిలో వడలు కానీ ఏమైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది అన్నమాట. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. కట్టెల పొయ్యిలోనే చేస్తున్నాను. చూడండి వడల్లాగా ఇట్లా ఒత్తుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే. సూపర్గా వచ్చింది. కలర్ కూడా చూడండి గోల్డెన్ కలర్లో వచ్చింది కదా, సూపర్గా ఉంటుంది.